జనరల్‌గా మనం జాగింగ్‌కి వెళ్దాం అనుకుంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం వెళ్తాంలేరా బాబు! అంతేం లావు అయిపోయామా అని చెప్పి వెళ్ళడం మానేస్తాం. అలానే జిమ్ మెంబర్‌షిప్ 6 మంత్స్‌కి తీసుకుంటాం. తీసుకొని ఫస్ట్ 2 రోజులు ఏవో స్నాప్‌చాట్‌లో ఫోటోలు పెడతాం. అది కూడా వెళ్ళడం మానేస్తాం. ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అప్లై చేయాలన్నప్పుడు ల్యాగ్ చేస్తూ లాస్ట్ అవర్ వరకు అప్లై చేయడం మానేస్తాం. ఇలా ఇంపార్టెంట్ వర్క్‌ని డిలే చేయడం గానీ, ల్యాగ్ చేయడం గానీ, ఈ ప్రాసెస్‌ని మనం ప్రోక్రాస్టినేషన్ అంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రోక్రాస్టినేషన్. వెల్కమ్ టు మై బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ లేట్‌గా లేవడం, లేట్‌గా కాలేజ్‌కి వెళ్ళడం, ఏవైనా అసైన్‌మెంట్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ ఇస్తే ఆ డెడ్‌లైన్‌కి జస్ట్ ముందు కంప్లీట్ చేయడం, లేదా డెడ్‌లైన్ దాటిన తర్వాత కంప్లీట్ చేయడం. ద సాడ్ పార్ట్ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎరా బావ కంప్లీట్ చేసే అసైన్‌మెంట్ అంటే చెయ్యొచ్చులే బావ ఆ గంట ముందు అనే ఫీలింగ్‌కి వచ్చేసారు. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఈవెన్ ఇండివిజువల్లోనూ కార్పొరేట్ కంపెనీల్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల లాంగ్ రన్లో ఈ గవర్నమెంట్ సెక్టార్ కానీ ఈ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ప్రోక్రాస్టినేషన్ అనే బిహేవియర్ ఖచ్చితంగా మీరు రిలేట్ అయ్యి ఉంటారు. ఏదో టైంలో ప్రోక్రాస్టినేషన్ చేసి ఉంటారు. ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడైనా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నో అనే చెప్తారు. ప్రోక్రాస్టినేట్ చేయడం వల్ల లాంగ్ రన్లో స్ట్రెస్ బిల్డప్ అయిపోద్ది అండ్ అన్వాంటెడ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అసలు మనం ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తాం, అసలు ఇది ఎలా ఓవర్కమ్ చేయాలనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ప్రోక్రాస్టినేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఏంటంత అర్జెంటు, ఇప్పుడు ఏంటంత కొంపలు మునిగిపోతున్నాయి, మెల్లిగా చేసుకోవచ్చులే అని చెప్పి మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకుంటాం ఇన్స్టెంట్ ప్లెజర్స్కి. దీనివల్ల లాంగ్ టర్మ్ గోల్స్ కానీ లాంగ్ టర్మ్ ఫ్రూట్స్ కానీ మిస్ అయిపోతున్నాం. సింపుల్గా ఒక స్టేట్మెంట్లో ప్రోక్రాస్టినేషన్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ ట్రబుల్ మేకర్ అండ్ ఎ బిగ్గెస్ట్ ప్రొడక్టివిటీ కిల్లర్. ఇంపాక్ట్ యువర్ సక్సెస్, ఫినాన్స్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. సింపుల్గా ఈ ప్రోక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒక సింపుల్ ఫార్ములా 3, 2, 1 గో. మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తాం, చూసిన వెంటనే మన డస్ట్బిన్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది. మెల్లిగా ఈమెయిల్ చెక్ చేసుకొని చెయ్యొచ్చులే అని అనుకుంటాం. అలాంటప్పుడు ఈ ట్రిక్ వాడాలి. 3, 2, 1 గో. వెంటనే వెళ్ళి ఆ డస్ట్బిన్లో ఉన్న ట్రాష్ని తీసి బయటపడేసి మనం పెట్టేయాలి. అండ్ అలానే డిషెస్ పైలప్ అయిపోయి వెంటనే వెళ్ళి డిషెస్ వెంటనే క్లీన్ చేయాలి. అంటే 3, 2, 1 గో అనే ఫార్ములాని యూజ్ చేయాలి. వెంటనే నీ ఒక పెట్కి ఆకలేస్తుంది, 3, 2, 1 గో. వెంటనే వెళ్ళి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి. నీకు ఆకలేస్తుంది, 3, 2, 1 గో. వెంటనే వెళ్ళి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫార్ములా మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందో ఒక స్ట్రాంగ్ హ్యాబిట్ మన మైండ్లో ఫామ్ అయ్యి ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. కంక్లూజన్ ఏంటంటే ప్రోక్రాస్టినేషన్ని మనం ఎలా వదిలించుకోవాలి. ఎప్పుడైనా ఏదో పని చేయాలి, సో మనం రివార్డ్ మెకానిజాన్ని ఫస్ట్ నమ్ముకోవాలి. అంటే ఈ పని మనం కంప్లీట్ చేసిన తర్వాత హ్యాపీగా మ్యూజిక్ విందాం, లేదా ఒక ఐస్ క్రీమ్ తిందాం. ఇలాగా ఏదైనా పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రివార్డ్ మెకానిజంని పెట్టుకున్నట్లయితే ఏ పని అయినా మనం ఈజీగా స్టార్ట్ చేయగలం, ఈజీగా ఎండ్ చేయగలం. సో ఏదైనా కష్టమైన పని చేస్తాం, హ్యాపీగా ట్రిప్కి వెళ్దాం రా. సో ఇలా పెట్టుకున్నట్లయితే ఈ రివార్డ్ మెకానిజంని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రోక్రాస్టినేషన్ని మనం ఖచ్చితంగా వదిలించుకోగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.